సంతానం లేని దంపతులకు ఆనందాన్ని పంచడం ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ లక్ష్యమని, అటువంటి వారికి తమ సెంటర్ ఆశాకిరణంగా నిలుస్తుందని సంస్థ సిఓఓ ప్రతీక్ గగలని డాక్టర్ రామినేడి దీప్తి ప్రియదర్శిని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంతానం లేని దంపతుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతూ ఓయాసిస్ ఫెర్టిలిటీ దేశవ్యాప్తంగా విశ్వసనీయ సేవలు అందిస్తోందని అన్నారు. సంస్థను ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండియా వ్యాప్తంగా 35 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 22 సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు. భారతదేశంలో ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ ప్రొవైడర్ గా గుర్తింపు పొందిన ఈ సంస్థ కాకినాడ ఫెర్టిలిటీ సెంటర్ ను గత 16 నెలలుగా ప్రజలకు అందుబాటులో ఉంచిందన్నారు. మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన బేబీ షవర్ వేడుకల్లో పలువురు జంటలు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ ఆధారిత చికిత్సల ద్వారా తల్లిదండ్రులు అవ్వాలనే కలలను సాకారం చేయడంలో తమ నిబద్ధతను ఈ మైలురాయి చాటి చెబుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ హారతి, సెంటర్ మేనేజర్ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఓకే బ్రదర్. Spread out back. Look here. 3 new branches, sir. Out of that, we are covering Madhya Pradesh. We are opening 2 branches. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో కాకినాడ సెంటర్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఓయాసిస్ కంపెనీ స్థాపించి 16 సంవత్సరాలు అవుతుంది. ఈ వేడుకలు చాలామంది అనేక మంది కపుల్స్కి సక్సెస్ రేట్ ప్లస్ ప్రెగ్నెన్సీస్ రావడంలో చాలా ఆనందకరమైన విషయము. సో అందుకుగానే ఈరోజు ఈ వేడుక జరుపుకుంటున్నాము. దీనిపైన వివరించడానికి మరికొంత మాటలు వివరించడానికి డాక్టర్ దీప్తి మేడం అండ్ మా ప్రతీక్ సార్ సిఓ ఉన్నారు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ మిస్టర్ ప్రతీక్ సార్ ఆ సిఓ టు షేర్ ఫ్యూ వర్డ్స్. Started almost 16 years back with one center in Banjara Hills in Hyderabad. Today we are around 35 operational centers pan-India with around 22 centers out of that in AP Telangana alone. We are very, very proud of what we have achieved in Kakinada particularly. We have already delivered in the last 1.5 years 100 plus pregnancies in this city alone, and we are very, very proud of what the team has achieved here under the guidance of Dr. Deepthi. And our plan as a brand is to reach this clinical excellence of ours to more and more people, and we are setting up around 15 more centers pan-India, predominantly in Karnataka and in Maharashtra over the next 1 year or so. So yeah, we've got very good plans and I hope we give more and more happiness in the families that have trusted us. నమస్తే అండి అందరికీ. నేను డాక్టర్ దీప్తి ప్రియదర్శిని, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫర్టిలిటీ కాకినాడ. మా ఈ సంస్థను కాకినాడలో ఆగస్ట్ 2024లో స్టార్ట్ చేశాము. ఐవీఎఫ్స్ అన్నీ కూడా జనవరి 2025 నుంచి చేస్తున్నాం. లాస్ట్ 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ 100 ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి మా సెంటర్ ద్వారా. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. ఈ 100 ప్రెగ్నెన్సీస్ అంత ఈజీగా వచ్చినవి ఏం కాదు. కపుల్స్ అందరూ కూడా మా దగ్గరికి వచ్చేటప్పుడు చాలా నిరాశతో ఇంకా నెక్స్ట్ మాకు పిల్లలు కలగరేమో అన్నట్టుగా వచ్చిన వాళ్ళే. బట్ మమ్మల్ని నమ్మి మా మీద నమ్మకంతో ట్రీట్మెంట్ కంటిన్యూ చేశారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ మెనీ ఆఫ్ దెమ్ దే హ్యావ్ కన్సీవ్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్. వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ పాజిటివ్స్ ఒకటే కాదు, నెగిటివ్స్ కూడా రావచ్చు ఐవీఎఫ్లో. బట్ ఎందుకు నెగిటివ్ వచ్చిందని చూసుకుని రెండోసారి మూడోసారి ప్రయత్నిస్తే తప్పకుండా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఈ పాజిటివ్ స్పిరిట్ని కంటిన్యూ చేస్తూ అందరూ ట్రీట్మెంట్స్ అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవాలి అండ్ తల్లిదండ్రులు కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద కపుల్స్ ఓవర్ హియర్ అండ్ మై బెస్ట్ విషెస్ టు దెమ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఏ మిక్స్డ్ పాపులేషన్ బేసికల్గా. ఓకే, చిన్న వయసులో వచ్చిన వాళ్ళు ఉంటారు, పెద్ద వయసులో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఆల్మోస్ట్ మన దగ్గర పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు హైయెస్ట్ 38-40 ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. రీజన్ని బట్టి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ అల్టిమేట్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఎలా వస్తుంది అన్న దాని మీదే మన ఫైనల్ గోల్ ఉంటుంది. ఆ విధంగానే మనం ప్రొసీడ్ అవుతాము.
అంటే ఈ ఫెర్టిలిటీ వైద్యం అనేది మోసం అన్నది బేసికల్గా మనం సెలెక్ట్ చేసుకునే ఫర్టిలిటీ సెంటర్ మీద ఉంటుందండి. ఎప్పుడైనా కూడా స్టాండర్డ్ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి. వాళ్ళ మీద ఫస్ట్ మీరు అన్నట్టు ఖచ్చితంగా నమ్మకంతోనే మా దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలి. సో బట్ బయట ఫర్టిలిటీ సెంటర్స్కి మన సెంటర్కి తేడా ఏంటి అంటే ఇక్కడ ప్రతిదీ కూడా క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, ప్రతిదీ కూడా క్రాస్ చెకింగ్స్ ఉంటాయి. సో ఎక్కడా కూడా మనకి క్వాలిటీ లేకుండా జరుగుతుందని ఉండదు, ఎక్కడా కూడా సంపాదన గురించి ట్రీట్మెంట్ ఉండదు, పేషెంట్ మంచి గురించి ట్రీట్మెంట్ ఉంటుంది మనకి. సెకండ్ థింగ్, ఖర్చు అంటారా, ఐవీఎఫ్ అనేది ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్న విషయమే. ఇంత సైన్స్ టెక్నాలజీ ఎవరైనా చాలా తక్కువకి చేస్తామని చెప్పారంటే నిజంగా అబద్ధం. ఓకే, కరెక్ట్గా టెక్నాలజీని వాడుకుంటూ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటూ బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికే మా ఈ సంస్థ అనేది ఉన్నది. నిజంగా ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటే అలాంటి వాళ్ళు కూడా నా దగ్గర చాలామంది ఉంటారు. వాళ్ళకి తగ్గించి వీలైనంతలో బెస్ట్ చేయాలన్నదే మా ఉద్దేశం అండి.